రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ మావిగన్ నినాదం రాష్ట్రానికి ప్రమాదకరం, ప్రజలు గన్ కల్చర్ కాదు డెవలప్మెంట్ కల్చర్ కోరుకుంటున్నారని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కన్నబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్ బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎస్వీఎస్ అప్పలరాజు, రాష్ట్ర ఆర్యవేశ డైరెక్టర్ కొత్త కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాక్షి పేపర్లో పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూశారు. చాలా ఆశ్చర్యం వేసింది. అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకో నాకు అర్థం కాదు. ఈ రాష్ట్ర రాజధాని గురించి మళ్ళీ ఆయన మాట్లాడుతున్నాను. అసలు ప్రజాస్వామ్యం మీద విలువ కానీ అవగాహన కానీ భారత రాజ్యాంగం మీద అవగాహన కానీ లేని వ్యక్తి ఏ రకంగా మాట్లాడతాడో ఆ రకంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఆయన స్టేట్మెంట్ చూస్తారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర లోక్సభలోని రాజ్యసభలోని అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొంది ఆమోదం ముద్ర వేయించుకున్న తర్వాత నేను వస్తాను, నేను రేపు ఎన్నికల్లో మావిగన్ అనేటటువంటి స్లోగన్తో ఎన్నికలకు వెళ్తాను, మీది అమరావతి స్లోగన్. అతను ఇప్పుడు మా స్లోగన్ నిర్దేశించగా నా ఏజెండాను ఆయన ఇది చేయడానికి అతను రాష్ట్ర రాజధాని అని చెప్పి అత్యున్నతమైనటువంటి విధానంలో లోక్సభలో ఆమోదం పొందింది, బిల్ అయింది, చట్టమైంది, రాజ్యసభలో అయింది, రాష్ట్రపతితో ఆమోదం పొందింది. పొందిన తర్వాత ఆ స్లోగన్ తోటి అతను వెళ్తాను అన్నాడంటే అతను వెళ్తే వెళ్ళొచ్చు.